ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత గొడవలే మర్డర్ కు కారణంగా అనుమానాలున్నారని పోలీసులు తెలిపారు. అనిల్ ది హత్యగానే భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులకు సంబంధించిన భూ వివాదంలో అనిల్ తలదూర్చారని అనుమానం. అయితే అనిల్ హత్య కేసులో ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో అనిల్ కు ల్యాండ్ సెటిల్మెంట్ వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరుడి బెంచ్ కారును ప్రస్తుతం అనిల్ వినియోగిస్తున్నపై చర్చనీయాంశంగా మారింది. 2 కార్లలో వచ్చిన నిందితులు అనిల్ కారును వెంబడించి హత్య చేసినట్లు పోలీసులు సీసీటీవీలో గుర్తించారు. అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట హైవేపై పరిగుతం గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన కారులో అనిల్ మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలమర్చుకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. షెట్ ఓపెన్ చేసిన మా అన్న షెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 రంధ్రాలు ఉన్నాయి. 4 రంధ్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసిఐకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ పోయి చూస్తే ఆవుల రాజిరెడ్డి కానీ మిగతా ఆంజనేయులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐలెన్స్ వచ్చినాయి. భీము అది నైట్ టైంలో వాళ్ళ కార్ వెహికల్స్ హై బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ఐ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత 9:30కి నిన్న కౌడిపల్లి స్టార్ట్ అయింది. మీరు కూడా నేను కూడా ఉన్నా అదే వెహికల్లో. ఇంకో పిల్లగాడు ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు. ఆ పిల్లగాడు రావాలి నేను ముగ్గురం పోయినాం. అక్కడ పోయిన తర్వాత ఇది నిన్న పొన్నం ప్రభాకర్ సార్తో మీటింగ్ ఉంది. గాంధీ భవన్ అది మండల అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అది మీటింగ్ ఉండే. నిన్న మాట్లాడారు మీటింగ్ అయిపోయినాక మేము వాళ్ళు వేసిన వాళ్ళు బ్లాక్కు దానికి వేసిన వాళ్ళే లోపలికి పోయారు. మమ్మల్ని రూపాయలు రాలేదు, బయట ఉన్నాం. అయిపోయినాక వస్తుందా అంటే వస్తే మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత కార్లో నేను మళ్ళీ పిల్లగా డ్రైవర్ మా బావ మళ్ళా ఇప్పుడున్న ప్రజెంట్ కొల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ అన్న 4 వచ్చేసినాం. ఆ పిల్లగాన్ని డ్రైవర్ పిల్లగాన్ని అప్పాజిపల్లి కాడ కొత్త పెట్రోల్ పంప్ అవుతుంది అక్కడ బండి పెట్టిండు ఆయన. బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చీకుంట పిల్లగాడు ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. బావ కూడా వెళ్ళిపోయింది. సార్ ఏం జరిగిందో కార్లా ఏం జరిగిందో సార్ అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట? ఒక్కడే 8 నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు బావ మా తమ్ముడు నాకు 8 తర్వాత 8కో ఎప్పుడు కాల్ చేసి అన్న ఈ యాక్సిడెంట్ అయింది నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిచి ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరని చెప్పి కేర్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ